నేను ఈ టర్మ్లో నియోజకవర్గానికి నా శక్తి మేరకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 15 సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయినాం. దానికి ఉదాహరణ దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 100 బెడ్ హాస్పిటల్ ఉంది. ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే 100 బెడ్ హాస్పిటల్ లేదు. దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీస్గా అప్గ్రేడ్ చేయబడ్డాయి. ఒక్క గణపురం నియోజకవర్గమే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాలేదు. ఎవరు అడ్డుపడితే ఆగేటి కావు. మనం అనుకుంటే, మనం దృష్టి పెడితే, పట్టుబడితే ఇవన్నీ వచ్చేటియే. కానీ ఆనాడు మనకు ఆ ఆలోచన లేదు. మన సోకులన్నీ వేరే ఉండే. ఇప్పటికైనా అందరూ కూడా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. కాంగ్రెస్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే, ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది. దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చింది. ప్రజలు దాదాపుగా 55,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంట్లో ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు. నా ఆలోచన అంతా, నా ప్రయత్నం అంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఉంటుంది. దానికి మా మీడియా మిత్రులందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. పారిపోయే ప్రసక్తి అసలే లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారందరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నది. వీళ్ళందరూ అవకాశవాదులని, వీళ్ళందరూ స్వార్థపరులని, వీళ్ళందరూ వెన్నుపోటుదారులని, వీళ్ళందరినీ తక్షణమే డిస్క్వాలిఫై చేయాలి, ఉప ఎన్నికలు రావాలని అంటున్నారు. కానీ ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే మంచిది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. ఆయా పార్టీలకు రాజీనామాలు చేయకుండానే అందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు.
ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వాలలో మంత్రులుగా పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసి ఫిరాయింపుల చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసిన మీరు మిగతా వాళ్ళు చేసింది తప్పని విధంగా మాట్లాడుతున్నారు. ముందు మీరు శుద్ధపూసలైతే కదా, మీరు సరిగా ఉంటే కదా, మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వ్యవస్థను భ్రష్టు పట్టించిందే మీరు. కాబట్టి మీరు మాట్లాడకపోతే మంచిది.